ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ సింగ్ నగర్ లో పర్యటిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వరద ప్రభావానికి లోనైనటువంటి బాధితులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బాధితులందరూ కూడా వచ్చి వైఎస్ జగన్ కు తాము పడ్డ ఇక్కట్లను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజులుగా తాము తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నామని, ముందస్తు హెచ్చరికలు చేయలేదు సరికదా, వరద నీటిలో తామంతా మునిగిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే తమను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదని ఆరోపించిన పరిస్థితి. పసిబిడ్డలతో తాము పడ్డ నరకయాతను వైఎస్ జగన్ కు వివరించారు మహిళలు. అలాగే ఇప్పటి వరకు ఆహారం, పాలు లాంటివి ఏవీ అందలేదు, కనీసం మంచినీరు ఇస్తే చాలు అంటూ ఎదురు చూశామని ఆయనకు చెప్పుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద 3 రోజుల నుంచి తాము ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామో వైఎస్ జగన్ను కలిసి విన్నవించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్దపెట్టున అక్కడికి చేరుకొని తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని పరామర్శిస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర నడక మార్గంలోనే వెళుతూ బాధితులందరినీ పరామర్శిస్తూ ముందుకు కదులుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తులో అక్కడ బాధితులు బయటకు వస్తున్నవారు, అలాగే వైఎస్ జగన్ను కలిసి తమ ఇబ్బందులను చెప్పుకుంటున్న వారు కనిపిస్తూ ఉన్నారు. దాదాపు 3 రోజుల నుంచి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము. తమ వారంతా సగం మంది ఇళ్లల్లోనే ఉండిపోయారు, బయటకు వచ్చే పరిస్థితి లేదు. పసిపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మహిళలు, వృద్ధులు, అలాగే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఉన్న పరిస్థితుల్లో ఏదీ చేసుకోలేక బయట నుంచి సాయం అందుతుందని చూసి విసిగి వేసారి చివరకు తామే ఓ ప్రయత్నం చేస్తూ బయటకు వచ్చి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం అని చెబుతూ వాపోతున్న పరిస్థితి.
బోట్లు ఉన్నా తమకు సాయం చేయటానికి ముందుకు రాలేదని, అసలైన బోట్లు బాధితులకు అందటం లేదు, వారిని బయటికి తీసుకొచ్చేందుకు కూడా ఉపయోగించడం లేదని ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి. ఏం జరుగుతుందో తెలియటం లేదు. కరోనా కష్టకాలంలో కూడా సజావుగానే సాగింది, కానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇక్కట్లలో తమకి సరైన సాయం అందట్లేదని వాపోతూ ఉన్నారు బాధితులు.